హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ వసంత పంచమి రోజు అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకున్నాను, నా ఇంట్లో వర్క్స్ అనేది ఎలా కంప్లీట్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడ ముందుగా లేచి మేము పైన అప్స్టేర్లో ఉంటాము, ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా కిందనమాట ఒక ఫ్లోర్ దిగి వచ్చి ఈ విధంగా ఎవ్రీడే ఇక్కడ కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకుంటాను. మేడ్ ఉంది కానీ మేడ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే మేడ్ రాదు కదా. 2 గేట్లు ఉంటాయి. 2 గేట్ల ముందు మనకి పెద్ద ఆవరణ ఉంటుంది. మనం ముగ్గు వేసుకొని చక్కగా అలంకరించుకోవాలంటే మటుకు చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇంకా ఆ ముందు ఈవినింగే మేడ్ వేస్తుంది ముగ్గు. ఇంకా మనకు ఇంటి ముందు నియర్ వస్తుందన్నమాట, అక్కడ నేను వేసుకుంటాను. ఇక్కడ 4 చుక్కల ముగ్గు, చాలా సింపుల్ ముగ్గును వేసుకుంటున్నాను. దోమలు అయితే మామూలుగా లేవు. ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా ఈవినింగ్ అయినా కూడా చాలా దోమలు ఉంటాయి బయట. మనకి ఒక 7 o'clock అయిందంటే ఇంక అంతా దోమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఆ దోమలను అలాగా కుట్టుకుంటూ ముగ్గు వేసుకుంటూ, ఇంకా చిన్న ముగ్గైనా సరే మిస్టేక్ వేశాను అక్కడ, మళ్ళీ తర్వాత సర్చ్ చేసుకున్నానులేండి. నాకు ముగ్గులు ఎక్కువగా రావు. చిన్న ముగ్గైనా సరే ముందు రోజు కొంచెంగా బుక్లో ప్రాక్టీస్ చేసినాకే వేసుకుంటాను. ఇంకా వసంత పంచమి విషయానికి వస్తే మాకు చాలా సెంటిమెంట్. పిల్లలిద్దరికీ తెలంగాణ ఫేమస్ బాసరా టెంపుల్లో, సరస్వతి అమ్మవారి టెంపుల్లో అక్షరాభ్యాసం చేయించాము. ప్రతి వసంత పంచమికి నేను ఆ రోజునైతే గుర్తు చేసుకుంటాను. పిల్లలిద్దరికీ ఎక్కువగా 2 years గ్యాప్ ఉందన్నమాట. కాబట్టి మాకు అలా కుదిరింది. ఇద్దరికి ఒకటేసారి తీసుకెళ్ళి అక్కడ బాసర్లో అక్షరాభ్యాసం అయితే చేయించాము. ఇప్పుడు పిల్లలిద్దరూ మంచిగా చదువుకొని బాగా సెటిల్ అయ్యారు. అయినా సరే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా మనము ఎప్పుడు వాళ్ళ మెమొరీస్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాము యాజ్ ఏ పేరెంట్గా. ముగ్గులో కొంచెంగా ఎల్లో కలర్ని, రెడ్ కలర్ని వేసుకొని, మొత్తంగా నింపలేదు, కలర్స్ని అయితే కొంచెం లైట్గా వేసుకొని, ఇంకా ఆ తర్వాత పైనకు వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ముందుగా తులసమ్మ దగ్గర పూజనైతే చేసుకుంటున్నాను. మీ తులసి కోట బాగుంది, ఎక్కడ తీసుకొచ్చారు, ఇంకా కిందన వేసిన పీఠం కూడా చాలా బాగుంది అని కామెంట్స్ వస్తున్నాయి. నేను దానికోసం ఒక ప్రత్యేకంగా వ్లాగ్ని చేస్తాను. అయితే నేను తులసికోటను మేము హైదరాబాద్లోనే తీసుకొచ్చాము. చాలా మోడల్స్ ఉంటుండే, ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కింద గ్రానైట్తో పీట అంటారా, మేము హౌస్ కన్స్ట్రక్షన్లోనే భాగంగానే చేయించుకున్నాము. ఇంకా స్టోన్ పేరు ఏమంటారు, ఈ మెజర్మెంట్స్ ఏంటి అనేవి అయితే నాకంటే ఎక్కువగా మా హస్బెండ్కి తెలుసు. ఎందుకంటే తనే దగ్గరుండి ఇంటి వర్క్స్ అన్ని చాలా బాగా చూసుకున్నారు. ఇది నేను ఈ విధంగా కావాలి అని చెప్తే తనే చేయించారు. నేను ఒకసారి అవన్నీ డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఒక స్పెషల్గా వ్లాగ్ అయితే చేస్తాను. చేయితో కాకుండా ఇక్కడ ముగ్గు స్టెన్సిల్స్తో ముగ్గును వేసుకుంటున్నాను. ఇరువైపులా గోమాత, మధ్యలో ఒక ఫ్లవర్ బంచ్ లాగా అయితే వేసుకున్నాను. ఈ ముగ్గు స్టెన్సిల్స్ని మా సిస్టర్ తిరుపతిలో తీసుకొచ్చారు వెళ్ళినప్పుడు. ఈ విధంగా దీపాన్ని వెలిగించుకొని ఒక రాగి చెంబును ఉంచుకొని, రాగి చెంబులో ఒక పువ్వుని, కొన్ని చామంతులు, గులాబీలతో తులసమ్మనైతే అలంకరించుకొని ఈ విధంగా పూజను కంప్లీట్ చేసుకున్నాను ధూపదీపాలతో.
ఇక్కడ పూజని కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లో పూజ గదిలో అంతా క్లీన్ చేసుకున్నాను, పూజ గదినంతా. ఆ తర్వాత అష్టలక్ష్మి దీపాన్ని, కామాక్షి అమ్మవారి దీపాన్ని, సరస్వతి అమ్మవారి ఫోటోను క్లీన్గా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. అయితే కొంతమంది ఏంటంటే ముందుగా పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాతే తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి అని అంటూ ఉంటారు. నాకు అలాంటి సెంటిమెంట్లు, అలాంటి పట్టింపులు ఏమీ లేవు. ఎందుకంటే నేను కొంచెము లేటుగా లెగిసాను అనుకోండి, ముందుగా తులసమ్మ దగ్గరే నేను దీపాన్ని పెట్టుకుంటాను. ఎక్కువగా అయితే తులసమ్మ దగ్గరే దీపాన్ని ముందుగా పెట్టుకొని నేను పూజ గదికి వచ్చి క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాను. ముందుగా ఇక్కడ దేవుడి పటాలన్నింటినీ కొంచెం పైన పైన శుభ్రం చేసుకొని చామంతులు, పసుపు చామంతులు, తెలుపు చామంతులు, గులాబీలతో చక్కగా అలంకరించుకొని కామాక్షి అమ్మవారి దీపాన్ని, అష్టలక్ష్మి దీపాన్ని, ఇరువైపులా 2 దీపాలను వెలిగించుకున్నాను. ఆ తర్వాత ధూపాన్ని వెలిగించుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను. ముందుగా నిత్య పూజ చేసుకొని ఆ తర్వాత ఎదర ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజ చేసుకోవాలనుకున్నాను. నిత్య పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత ముందుగా కిచెన్లో అన్నపూర్ణ అమ్మవారిని నేను ఏర్పాటు చేసుకుంటాను. ఈ విధంగా ఒక రెడ్ అట్టముక్కినండి, అది మాకు ఒక గిఫ్ట్గా వచ్చింది ఎప్పుడుకో. అది దాన్ని అలాగే నేను భద్రపరుచుకొని వైట్ పిండితో ఈ విధంగా ముగ్గును వేసుకున్నాను. ఆ పైన చిన్న గంగానాన్ని పెట్టుకొని రైస్ని పెట్టుకొని అన్నపూర్ణ అమ్మవారిని ఎప్పుడు పెట్టుకుంటాను. శుక్రవారాల్లో కానీ లేదంటే ఏదైనా పండగలప్పుడు కానీ అమ్మవారికి ధూపదీపాలను సమర్పించుకుంటాను. ఇక్కడ ఆ పక్కన కూరాడు ఉంటుంది మాకు. కూరాడు అనేది తెలంగాణలో తప్పనిసరి సాంప్రదాయం. మీకు ఎంతమందికి ఉండి ఉంటుందో నాకు తెలియదు, అన్ని ప్రాంతాల్లో సేమ్ ఉండదు కదా. మనం కూరాడు ఎప్పుడు పెట్టుకుంటాము అంటే గృహప్రవేశానికి పెట్టుకుంటాము. ఈ కూరాడిని ఆడపడుచుల చేత పెట్టిస్తారన్నమాట. ఇంకా మా సిస్టర్ వాళ్ళకైతే ఈ కూరాడు ఆచారం లేదు, వాళ్ళ అత్తింటి వాళ్ళ దగ్గర. ఇక్కడ తెలంగాణలో అయితే కంపల్సరీగా పెట్టుకుంటారన్నమాట. ఇంకా గృహప్రవేశం అంటేనే కూరాడు అంత ప్రత్యేకత ఉంటుంది. ఇంకా కూరాడు దగ్గర ఒక దీపము, ఇంకా అన్నపూర్ణ అమ్మవారి దగ్గర ఒక దీపాన్ని వెలిగించుకొని ఇంకా ముందుగా అయితే ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సరస్వతి అమ్మవారికి చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం కనుక ఆ పెసరపప్పును బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి కుక్కర్లో చాలా చక్కగా ఉడికిపోయింది. ఎక్కువ ప్రసాదాలు అవన్నీ మా ఇంట్లో కంప్లీట్ కావండి, ఎవరు ఇష్టంగా తినరు. ఎందుకంటే ఉండే ఇద్దరము, అందుకే నేను కొంచెం కొంచెంగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. విధంగా పాలు, కొంచెం చక్కెర, ఇలాచీ పౌడర్ అదంతా వేసుకొని చక్కగా పొంగల్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పీఠం పైన అమ్మవారి ఫోటో నుంచుకొని చక్కటి చామంతి పూల మాలతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కూడా ముగ్గు స్టెన్సిల్స్తో ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఈ పీఠం పైన అమెజాన్లో స్టిక్కర్ తీసుకొని అంటించారని అడిగారు. లేదు, మాకు కబోర్డ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇట్లా కబోర్డ్ షీట్స్ మిగిలితే ఈ పీఠాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేయించుకున్నాము. ఎప్పుడైనా ప్రత్యేకమైన పూజలప్పుడు కానీ అట్లాగా మనకు యూజ్ అవుతుందనేసి. నార్మల్గా అయితే తీసి పక్కన పెట్టేస్తాము. ఎప్పుడైనా స్పెషల్ పూజలప్పుడు ఈ విధంగా వేసుకొని పూజ చేయడానికి ఉంటుందనేసి అప్పుడు అలాగా తయారు చేయించుకున్నాము. చాలా మంచిగా పూజనే చేసుకోవాలని అనుకున్నాను. ఎంతగా అనుకున్నానో అంతగా జరిగిందనమాట. అంటే ఏమీ లేదు, మాకు పవర్ కట్ అయిపోయింది టయానికి. ఇంకా ఇప్పటి వరకు మాత్రమే పవర్ ఉంది.
ఇంకా ఆ తర్వాత పవర్ కట్ అయిపోయింది. ఇంకా ఎంతకి రాలేదు. ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు పవర్ వచ్చింది. అయితే మనకు పవర్తో సంబంధం ఏమి ఉంది అని అనుకోవచ్చు. ఏంటంటే మాకు కొంచెం పూజ గదికి వెంటిలేషన్ తక్కువే అని చెప్పాలి. డే టైంలో అయినా కూడా ఇంకా కొంచెం ఉదయాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా మరి కొంచెం డార్క్గానే ఉంటుంది. ఇంకా దీపాల వెలుగులోనే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఎంత వెయిట్ చేసినా కూడా పవర్ అయితే రాలేదు. ఒక 15-20 minutes అలాగా చూశాను, కానీ పవర్ రాలేదు. ఇంకా దీపాల వెలుగులోనే పూజని ఈ విధంగా చేసుకున్నాను. అయినా సరే చాలా మంచిగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా వచ్చింది. అమ్మవారు ఇంకా మనకి లైట్ల వెలుతురు కంటే దీపాల వెలుతురులోనే చాలా కళగా అనిపించింది నాకు లైవ్లో చూస్తే. వీడియోలో అయితే అంతగా రాలేదు, కానీ నేను కొంచెం వచ్చినంత మట్టుకు లైట్గానే వీడియోస్ అయితే తీశాను. దీపాల వెలుగులో సరస్వతి అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ విధంగా అమ్మవారి ముందు కూడా నెయ్యొత్తులను వెలిగించుకున్నాను. నైవేద్యాన్ని కూడా సమర్పించుకున్నాను. అమ్మ సరస్వతి మాత, నీ చల్లని చూపులు ఎప్పుడూ మా పిల్లలపైన, వాళ్ళ పిల్లలపైన ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని, మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం తెలుపుకొని వసంత పంచమి రోజు నా పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.